దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీగా నమోదై ఉన్నప్పటికీ ఎన్నికల్లో పోటీ చేయని పార్టీలపై కేంద్ర ఎన్నికల సంఘం ఈసీ కొరడా గళమిచ్చింది. 2019 ఎన్నికల నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఎన్నికల్లో పోటీ చేయని 345 రాజకీయ పార్టీలను గుర్తించి జాబితా నుంచి తొలగించే ప్రక్రియను ఎన్నికల సంఘం ప్రారంభించింది. ఈ విధంగా రద్దుకు ప్రధాన కారణం నమోదై గుర్తింపు పొందలేని మరియు ఈ పార్టీలకు కార్యాలయాలు కూడా లేవని ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. ముందుగా వీటికి ఆయా రాష్ట్రాల ఎన్నికల అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేసి వాదన వినిపించే అవకాశం ఇస్తారు. ఆ తరువాత తుది నిర్ణయాన్ని ఈసీ తీసుకుంటుంది. 2025 మార్చి నాటికి సుమారు 2800కి పైగా గుర్తింపు లేని రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘం వద్ద నమోదై ఉన్నాయి. ఒక పార్టీ గుర్తింపు పొందాలంటే సాధారణ ఎన్నికల్లో కనీసం 6% ఓట్లు లేదా నిర్దిష్ట సంఖ్యలో సీట్లు గెలుచుకోవాలి. అలా కాని పార్టీలను నమోదిత గుర్తింపు లేని పార్టీలుగానే పరిగణిస్తారు. భారతదేశం బహుళ పార్టీ వ్యవస్థను కలిగి ఉంది. ప్రజాస్వామ్య ఎన్నికలను సజావుగా మరియు నిష్పక్షపాతంగా నిర్వహించడానికి భారత రాజ్యాంగం ద్వారా స్వయం ప్రతిపత్త సంస్థగా స్థాపించబడిన భారత ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలకు గుర్తింపు ఇస్తుంది. ఈసీఐ ఎన్నికల చిహ్నాలు ఆదేశం 1968 ప్రకారం పార్టీలకు గుర్తింపు మరియు చిహ్నాలను కేటాయిస్తుంది. థ్యాంక్ యూ. జై హింద్.